నమస్కారం. భక్తినిధి కార్యక్రమానికి స్వాగతం. లక్షల సంఖ్యలో జాతక చక్రాలు రాసిన అనుభవం గల జ్యోతిష శాస్త్రవేత్త, ఆగమవేద పండితులు, వేల సంఖ్యలో యాగ, హోమ, ప్రతిష్టాది క్రతువుల్ని నిర్వహించిన బహుజన ప్రశంసల్ని అందుకున్న మహాపండితులు. గత 16 సంవత్సరాలుగా జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, అంగ సాముద్రికంలో పుట్టిన తేదీ మరియు సమయంతో జాతక చక్రం వేసి దాని ద్వారా జాతక ఫలితాలు చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్, సంఖ్యాశాస్త్రవేత్త, వాస్తు మరియు హస్త సాముద్రిక నిపుణులు, సువర్ణ గంట సన్మానిత బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ భి మురళీకృష్ణ శివాచార్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురు. నమస్తే. మహేశ్వరార్పణ. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. ఓకే గురుగారు, ముందుగా ఉద్యోగ అభివృద్ధికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? తప్పనిసరిగా అమ్మ, చాలా విశేషమైనటువంటి ప్రశ్న, అందరికీ ఉపయోగపడేటటువంటిది ఇది. చిన్న ఉద్యోగం అవ్వచ్చు, పెద్ద ఉద్యోగం అవ్వచ్చు, ఉద్యోగానికి అధిపతి అయినటువంటి ఉద్యోగ ప్రతిఫలాన్ని మనం ఆశించినట్లయితే ఆ ప్రతిఫలం పూర్తిగా మనకు సంపూర్ణంగా లభించాలి అంటే దానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు. ఈ బుధుడుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మూలకంగా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉద్యోగార్థులకి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ బుధవారం రోజున మనం పెసలు దానం ఇవ్వడం మూలకంగా, పెసలు నీటిలో వదలడం మూలకంగా, ఒక రోజల్లా కూడా మన దగ్గర ఉంచుకొని పెసలు నీటిలో వదలడం మూలకంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నెరవేరుతాయి. ఆ విధమైనటువంటి సమస్యల నుంచి తప్పనిసరిగా బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి నదీ స్నానాలు ఎక్కువగా చేయడం మూలకంగా ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. నదీ స్నానాల్లో కూడా ఆ నదీమ తల్లి పూజా కార్యక్రమాన్ని అనుసరించి ఆ కైంకర్యాన్ని నిర్వహించి తదుపరి స్నానాది కార్యక్రమాలు ఆచరించడం మూలకంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి నెలకు ఒక్కసారైనా సరే నదీ స్నాన ఫలితం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరమైన సమస్యల నుంచి తప్పనిసరిగా బయటికి తీసుకొస్తుంది. ఇంకా గొప్పగా మనం చెప్పుకోవాలి అనుకుంటే బుధగ్రహానికి సంబంధించినటువంటి రోజు బుధవారం. బుధవారం రోజున నదీ స్నానాలు, బుధవారం రోజున బుధుడికి సంబంధించినటువంటి పెసలు నీటిలో వదలడం మూలకంగా చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ ఉద్యోగం చేసేటటువంటి వారికి రావడం అనేది జరుగుతుంది. పై అధికారుల మూలకంగా వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, లేదు అక్కడ స్థానచలనాలు ఒక చోటు నుంచి ఒక చోటుకు మారిపోయేటటువంటి అవకాశాలు కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి విషయంలో సరైనటువంటి సఖ్యత మన తోటి వారితోటి మనకు లేకపోవచ్చు. ఈ రకమైన ఏ విధమైనటువంటి సమస్యకైనా సరే ప్రధానమైనటువంటి నివారణోపాయం ఏదైనా ఉంది అంటే అది కనుక బుధవారం రోజున నదీ స్నానం ఆచరించి ఆ యొక్క బుధవారం రోజున పెసలు మనం ఆ నీటిలో వదిలేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి మనం బయటికి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. శుభమస్తు. ఓకే గురుగారు, ఇప్పుడు నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అవునమ్మా. సో అలాంటి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా ఈ చాలా విశేషమైనటువంటి విషయం ఇది కూడా. నూతనమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే ప్రారంభించేటప్పుడు నూతన వ్యాపారాల విషయంలో వివిధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. మనకి అనేక రకాలైనటువంటి వ్యాపార వృత్తి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఏంటంటే పెట్టినటువంటి ధనాన్ని నష్టపోయేటటువంటి అవకాశాలు వ్యాపారస్తులకు ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే వ్యాపారం మనం ప్రారంభించేటటువంటి లగ్నం చాలా ప్రధానం. వివాహానికి కానీ వ్యాపారానికి కానీ వాళ్ళ జాతకాలు బాగోకపోయినా, వివాహపరమైనటువంటి సమస్యల్లో భార్యాభర్తల జాతకాలు బాగోకపోయినా వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్న ప్రభావం చేత చాలా విశేషమైనటువంటి ఫలితం వచ్చి వాళ్ళ జీవనం సుఖంగా సాగుతుంది. అట్లానే వ్యాపారపరమైనటువంటి సమస్యలకి వ్యాపారాన్ని ఎప్పుడూ కూడా ఆది, సోమ, మంగళ, శుక్రవారాల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకూడదు. కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం మరలా ఇంకొకసారి చెప్తాను. ఆది, సోమ, శుక్ర, మంగళవారాలు ఈ 4 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో నూతనమైనటువంటి వ్యాపారం, అది ఏ విధమైనటువంటి వ్యాపారమైనా కావచ్చు, ఆ వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించకూడదు. అది ప్రారంభించడం మూలకంగా సక్రమంగా నడిచేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తదుపరి వ్యాపారం చేసేటటువంటి స్థలం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు కానీ ఉత్తరానికి ఈ 2 దిక్కులకే ద్వాదశ రాశుల వారు, 27 నక్షత్రాల వారు కూడా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఉత్తర దిక్కుగా నడక, ఉత్తర దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి ప్రదేశాల్లో వ్యాపారం చేయడం మూలకంగా విశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించేటటువంటి అవకాశం గోచరిస్తుంది. దక్షిణ దిక్కుగా ఉపయోగపడేటువంటి వాళ్ళు కొన్ని నక్షత్రాల వారికే దక్షిణం, పశ్చిమం ఉపయోగపడుతుంది. తూర్పు, ఉత్తరం అనేటటువంటిది 27 నక్షత్రాల వారికి కూడా చాలా విశేషంగా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు ఎవరైనా సరే చేయదలిస్తే
మొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే తూర్పు ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి షాపులు కానివ్వండి, వ్యాపార స్థలం ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో వ్యాపారం చేసినా, షాపులో వ్యాపారం చేసినా, ఏదైనా సరే ఇంకో ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో వ్యాపారం చేసినా, పార్ట్నర్షిప్గా చేసినా, ఏ విధమైనటువంటి వ్యాపారం అయినా సరే తూర్పు ఉత్తర దిక్కుగా వ్యాపారం చేయడం మూలకంగా చాలా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుందన్నమాట. తదుపరి విషయాలు కూడా చక్కగా మనం ఈ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ పూజా కార్యక్రమం ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. ఓకే గురుగారు, కొంతమంది కాల్స్ తో మాట్లాడతాం. తప్పనిసరిగా అమ్మా. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మేడం విష్ణువర్ధన్ మేడం. విష్ణువర్ధన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కదిరి మేడం. కదిరి. అవును మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా తమ్ముని గురించి మేడం. తన పేరు చెప్పండి. తేజేశ్వర సాయి మేడం. తేజేశ్వర సాయి. అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17th May 2000 మేడం. సమయం చెప్పండి. మార్నింగ్ వస్తుంది మేడం, టైం అంతా గుర్తులేదా? గురుగారు మాట్లాడతారు, వినండి. ఏ సంవత్సరం అన్నారు నాన్న? హలో, ఏ సంవత్సరం అన్నారు? 2000 సార్ మేడం. 2000 సంవత్సరం. అవును సార్ మేడం. ఓకే, సమయం మీకు గుర్తులేదని చెప్తున్నారు. అదే 9 నుండి 12 మధ్యలో అన్నాను. 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో. ఏ ఊర్లో పుట్టాడు బాబు? కదిరా సార్ మేడం. రైట్. పుష్యమి నక్షత్రం 3వ పాదమైంది బాబుది. అవును సార్ మేడం. రైట్, శుభమస్తు. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు చంద్ర లగ్నానికి సంబంధించి, చంద్ర రాశికి సంబంధించి కర్కాటక రాశి జాతకులు ఏం కావాలి ఈ అబ్బాయి గురించి మీకు? అది చదువు గురించి తెలుసుకోవాలని. చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, లగ్నాత్తు పంచమంలో శని గురుల యొక్క ప్రభావం చేత ఇబ్బందికరంగా ఉంటుంది ఇతని విద్య. లగ్నాత్తు దశమంలో బుధుడు అనుకూలమైనటువంటి వాతావరణంలో కూడా ఉన్నాడు. కొంతవరకు 60 నుంచి 70% వరకు విద్య విషయంలో సమస్యలు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 30% కనుక ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే బుధవారం రోజున ఆకుపచ్చ గుడ్డవత్తితోటి దీపారాధన చేయిస్తుండండి అబ్బాయి చేత. బుధవారం రోజున పెసలు దానం ఇవ్వడం మూలకంగా విశేషమైన ఫలితం వస్తుంది. మెడలో తప్పనిసరిగా కుదిరితే బుధవారం రోజున ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఎక్కువగా వేయడానికి ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రత్నధారణ చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం ఈ అబ్బాయికి రావడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ఈ అబ్బాయి శరీరం మీద ఉండడం చేత విద్యాపరమైనటువంటి సమస్యలు ఈ అబ్బాయి నుంచి తొలగిపోవడం అనేది జరుగుతుంది. శుభమస్తు. ఓకే గురుగారు, మరో కాలర్ తో మాట్లాడదాం. తప్పనిసరిగా. నమస్కారం అండి. హలో హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. హలో హలో సార్, హలో. టుడే అండి. నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th October 7th October 1988 మేడం. 88. ఓకే అండి, సమయం చెప్పండి. రాత్రి 9 గంటలకు మేడం. ఓకే, జన్మస్థలం చెప్పండి. పెద్దాపురం మేడం, ఈస్ట్ గోదావరి. పెద్దాపురం. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. శుభమస్తు. మీది పుబ్బా నక్షత్రం మొదటి పాదమైంది నాయన. అవును సార్. శుభమస్తు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. లగ్నంలో గురుడు వక్రీకరణ కలిగి ఉండడం చేత మీకు వృత్తిపరమైనటువంటి సమస్యలు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కనబడుతున్నట్టుగా గోచరిస్తోంది జాతకంలో. ఉన్నాయా లేవా? శుభం. మానసికంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయా అండి? ఉన్నాయి సార్. మీరు గట్టిగా మాట్లాడాలి నాతోటి. కాస్త గట్టిగా మాట్లాడండి. ఉన్నాయి సార్. శుభమస్తు. లగ్నాత్తు పంచమంలో బుధుడు వక్రీకరణ కలిగి ఉన్నాడు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి రెండు మీకు ప్రధానమైనటువంటి సమస్యలుగా ఈ జాతకంలో గోచరిస్తూ ఉంది. గురుడికి సంబంధించినటువంటి రత్నం కనకపుష్యరాగం కుడి చేతి చూపుడు వేలుకు ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీరు విశాఖపట్నం జిల్లాలో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీకు విష్ణుమూర్తి క్షేత్రం అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రం సింహాచలం కానీ లేదు అన్నవరం కానీ తప్పనిసరిగా ఒక రాత్రి నిద్ర చేయండి. స్వామివారి యొక్క పూజా కైంకర్యాల్లో పాల్గొనండి. చాలా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. నెలకొక్కసారైనా సరే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి క్షేత్రాన్ని మీరు దర్శించడం మూలకంగా మీకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రత్నధారణ కుడి చిటికిన వేలుకి, మీరు కనకపుష్యరాగం బంగారు వర్ణం కలిగినటువంటి రత్నధారణ కుడి చూపుడు వేలుకి ధరించడం మూలకంగా విశేషమైన ఫలితం దొరుకుతుంది. మీకు ఇంకా విశేషమైనటువంటి విషయాలు కావాలి అనుకుంటే రేపు రాజమండ్రి దగ్గర బోధరాడ అనేటటువంటి గ్రామంలో చాలా విశేషంగా ఆరోగ్య పాశుపతం, వ్యాపార ఉద్యోగ పాశుపతం అనేటువంటి ప్రయోగాలు శ్రీ దైవ సన్నిధానం పత్రిక వారి ఆధ్వర్యంలో శివశక్తి పీఠంలో జరుగుతూ ఉన్నాయి.
ఆ పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనండి. రిజిస్ట్రేషన్ కూడా మీకు ఫ్రీగానే చేస్తున్నారు అవి. ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. విశేషమైనటువంటి ఫలితం మీకు తప్పనిసరిగా వస్తుంది. శుభమస్తు. ఓకే గురుగారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు పాశుపతాల గురించి. అవునమ్మా. ఈ రోజు మనం ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యోగ పాశుపతం గురించి మాకు తెలియదు. తప్పనిసరిగా అమ్మా. ఈ ఉద్యోగ పాశుపతం అనేటటువంటిది 18 బీజాక్షరాలు మిళితం చేసే చెప్పేటటువంటి పాశుపత ప్రయోగం. ఈ 18 బీజాక్షరాలని కూడా శ్రీ నమకం చమకం అనేటటువంటి రుద్ర పారాయణతోటి మిళితం చేస్తూ ఈ 18 బీజాక్షరాలని ప్రయోగం చేయడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి ఉద్యోగమైనా సరే రావాలి అనుకుంటే ఆ ప్రయోగం చేసినప్పుడు తప్పనిసరిగా ప్రతి 3 మాసాల్లోపు, ప్రయోగం చేసిన 3 మాసాల్లోపు తప్పనిసరిగా దాంట్లో విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది. రేపు మనం చేయబోతున్నాం రాజమండ్రి దగ్గర బూదరాడ అనేటటువంటి క్షేత్రంలో ఈ ఆరోగ్య పాశుపతం ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను. ఆ రోజు విద్యా పాశుపతం, వ్యాపార పాశుపతం, ఈ 3 రకాలైనటువంటి పాశుపత ప్రయోగాలు రేపు బూదరాడ అనేటువంటి గ్రామంలో మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలు ఆ రోజు ఎందుకు చేస్తున్నాము అంటే ఆ రోజు సూర్యుడికి సంబంధించినటువంటి రథసప్తమి అనేటటువంటి సప్తమి తిథి ఫిబ్రవరి 3వ తారీఖున. ఈ రథసప్తమి రోజున మనం ఈ బూదరాడ అనేటటువంటి క్షేత్రంలో, ఈ శివసాయి క్షేత్రం అనేటువంటి క్షేత్రంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ శివశక్తి పీఠంలో దైవ సాన్నిధ్యం అనేటటువంటి చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొనండి, మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది మీకు. ఆ కార్యక్రమ వివరాలన్నీ కూడా మనం తప్పనిసరిగా ఆ రోజు సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమంలో ఆ విషయాలన్నింటినీ కూడా నేను వివరిస్తాను. అది ఒక 4-5 గంటల సమయం పట్టేటటువంటి విషయాన్ని ఇంత తక్కువ సమయంలో చెప్పడం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అయినా సరే మీకు ఒక చిన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉద్యోగ పాశుపతం అనేటటువంటిది ఈ బీజాక్షర ప్రయోగం జరిగినప్పుడు తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితం మనకు రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నవారికి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో త్వరగా ఉద్యోగంలో జాయిన్ అవ్వలేకపోయినా, లేదు గవర్నమెంట్ ఉద్యోగం కావలసి వచ్చినా, లేదు ఉద్యోగం విషయంలో సమస్యలు వచ్చేసి స్థానచలనాలు జరుగుతూ ఉన్నా, ఈ రకమైన ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే ఈ ఉద్యోగ పాశుపతం చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. కార్యక్రమంలో పాల్గొన్నా, లేదు ఎక్కడ సామూహికంగా నిర్వహించేటటువంటి సమయంలో మీరు పాల్గొన్నా కూడా విశేషమైన ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఈ ఉద్యోగ పాశుపతం అనేటువంటిది. ఆరోగ్యం, ఉద్యోగం గురించి రేపు ఫిబ్రవరి 3వ తారీఖు గాదరాడ అనేటటువంటి గ్రామంలో శ్రీ దైవ సన్నిధానం పత్రిక వారి ఆధ్వర్యంలో, నా యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతుంది. మీరు అక్కడికి వచ్చి పాల్గొనండి. ఎవరైనా సరే రావాల్సినటువంటి వాళ్ళు, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఉన్నటువంటి వాళ్ళు. ఇది రాజమండ్రి దగ్గర గాదరాడ అనేటువంటి గ్రామం, రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమంలో భాగంగా మనం ఉజ్జయినిలో ఈ వైద్యనాథ్ క్షేత్రంలో, ఈ 2 క్షేత్రాల్లో కూడా మనం ఉద్యోగ పాశుపతం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ ఉద్యోగ పాశుపత కార్యక్రమాల్లో కూడా పాల్గొని చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు కూడగట్టుకోవచ్చు. శుభమస్తు. ఓకే గురుగారు, జ్యోతిర్లింగ పూజ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కొంతమంది కాలర్స్ తో తప్పనిసరిగా అమ్మా. ఈశ్వరార్పణం. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. సావిత్రి. సావిత్రి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి అండి. తన పేరు చెప్పండి. సౌజన్య. సౌజన్య. సౌజన్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/9/95, 1995. 95. సమయం చెప్పండి. 3:15 చూస్తున్నామండి మధ్యాహ్నం. 3:15 మధ్యాహ్నం. జన్మస్థలం చెప్పండి. అది రంసన్పల్లి అండి. డిస్ట్రిక్ట్ చెప్తారా? డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, నేను డీటెయిల్స్ మరొకసారి చెప్తాను, చెక్ చేసుకుంటారా? ఓకే. సౌజన్య 16/9/1995 మధ్యాహ్నం 3:15. అవునండి. ఓకే అమ్మ, గురుగారు మాట్లాడతారు, వినండి. శుభమస్తమా. నమస్కారం గురువు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు, లక్ష్మీ కటాక్షదా సిద్ధిరస్తు. ఈ మృగశిర నక్షత్రం మొదటి పాదమైంది మీ పాపది. అవునండి. లగ్నాత్తు దశమంలో రాహుకుజుల యొక్క ప్రభావం చేత మీరు అమ్మాయి వివాహపరమైనటువంటి సమస్య గురించి, ఉద్యోగ విద్యాపరమైనటువంటి సమస్యల గురించి నాకు ఫోన్ చేశారనుకుంటున్నాను నేను. వివాహం కాదు కానీ ఉద్యోగం చేస్తుందండి. మొన్ననే వెళ్ళింది. December 26th జాయిన్ అయింది. బీటెక్ చేసింది అమ్మాయి, ఐటీ. ఇప్పుడు కేరళ ఉంది. ఇక పోస్టింగ్ హైదరాబాద్ వచ్చింది. ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది? లగ్నాత్తు తప్పనిసరిగా అమ్మ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ లగ్నాత్తు ద్వితీయంలో శని వక్రీకరణ కలిగినటువంటి జాతకురాలు ఈ అమ్మాయి. మీరు వివాహపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత బాగా కనిపిస్తూ ఉంది జాతకంలో. దాని గురించే ఫోన్ చేశారనుకున్నాను నేను.
ఈ లగ్నాత్తు దశమంలో కుజుడికి సంబంధించినటువంటి జాతకురాలు, కుజదోషం వర్తిస్తోంది ఈ అమ్మాయి జాతకంలో. ఈ కుజదోష ప్రభావం చేత వివాహపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుజదోషం ఉన్నటువంటి వారికి వివాహం చేయడం మూలకంగా ఈ అమ్మాయికి విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. లగ్నాత్తు ద్వితీయంలో శని వక్రీకరణ కలిగినటువంటి జాతకురాలు, ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా స్థానచలనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. శనికి సంబంధించినటువంటి నీలవర్ణం కలిగినటువంటి రత్నాన్ని ఎడమ చేతి మధ్యవేలికి ఈ అమ్మాయికి ధరింపజేయండి. శనివారం రోజున నలుపు గుడ్డవత్తితో దీపారాధన చేయించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ అమ్మాయికి రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. మనశ్శంకల్ప సిద్ధిస్తూ. ఓకే గురుగారు, మరో కాలర్ తో తప్పనిసరిగా. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 04 4వ తారీఖు 5వ నెల ఓకే 1981 అండి. 81. ఓకే అండి, సమయం చెప్పండి. మధ్యాహ్నం 3:25 కండి. 3:25 మధ్యాహ్నం. జన్మస్థలం చెప్పండి. విజయవాడ అండి. విజయవాడ. ఓకే ఆంజనేయులు గారు, గురుగారు మాట్లాడతారు, వినండి. శుభమస్తు ఆంజనేయులు గారు. నమస్కారం గురుగారు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. లక్ష్మీ కటాక్షదా సిద్ధిరస్తు. ఈ భరణి నక్షత్రం 4వ పాదం సోమవారం నాడు జన్మించారు మీరు. అవును. ఈ మేషరాశి అయింది మీది. అవును. లగ్నంలో పంచగ్రహ కూటమి, 5 గ్రహాలు కూటమి అష్టమంలో పడిపోయినాయి మీ జాతకంలో. అష్టమ స్థానంలో కుజుడు, రవి, చంద్ర, శుక్ర, బుధుల యొక్క ప్రభావం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. లగ్నంలో గురు శనులు ఇద్దరు కూడా వక్రీకరణ కలిగి ఉన్నారు. మీరు ప్రత్యేకంగా వచ్చి కలవండి. రేపు మంగళ బుధవారాల్లో మీకు విజయవాడలో అందుబాటులో ఉంటాను. బెల్లంకొండ డైమండ్స్ అని చెప్పేసి కాందారి హోటల్ వెనుక వైపు ఉంది. ఆ క్షేత్రానికి వచ్చి కలవండి. మీకు తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. రాలేని పక్షంలో నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని నేను అందజేస్తాను. శుభమస్తు. ఓకే గురుగారు, ప్రతి నెల కూడా మీరు జ్యోతిర్లింగ పూజ ఒక్కొక్క క్షేత్రంలో జరిపిస్తూ ఉంటారు. ఈ నెల ఏ క్షేత్రంలో జరిపించబోతున్నారు? ఏ టాపిక్ గురించి జరిపించబోతున్నారు? తప్పనిసరిగా అమ్మా, ఇది యాక్చువల్గా మనకి మాఘమాసం నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే. ఈ మాఘమాసంలో జరిగేటటువంటి జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం అనేటువంటిది సోమనాథ జ్యోతిర్లింగంలో జరగబోతోంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగంలో వ్యవహార పాశుపతం, వివాహ పాశుపతం గురించి హవనాలు చేస్తూ ఉన్నాం మనం. ఈ లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు కూడా మనం ఆ రోజున చండీ హోమంతో సమానంగా లక్ష్మీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు మనం ఆ రోజు 16 గంటల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 24వ తారీఖున ఈ పూజా కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు ఎవరైనా సరే అక్కడికి విచ్చేయవచ్చు. ఈ సోమనాథులో ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమమే మనం ఎందుకు నిర్వహిస్తున్నాం అనే దానికి కూడా మీకు తెలియజేస్తాను. ఈ చంద్రుడికి సంబంధించినటువంటిది. సోముడు అంటే చంద్రుడు, సోముడుకు నాథుడయ్యాడు కాబట్టి దానికి సోమనాథ్ అనేటటువంటి క్షేత్రానికి పేరు రావడం అనేటువంటిది జరిగింది. సోమనాథుడికి దక్ష ప్రజాపతి యొక్క సంతానాన్ని వివాహం చేసినప్పుడు అందరినీ సక్రమంగా చూసుకోవడం లేదు అనేటటువంటి సమస్య మీద ఆయన ఇచ్చినటువంటి శాపం మేరకు ఆ శాపం తొలగించుకోవడానికే, అంటే వివాహపరమైనటువంటి సమస్య ఆయనకు కూడా, చంద్రుడికి కూడా వివాహపరమైనటువంటి సమస్యే. చంద్రుడు వివాహం 27 మంది వివాహం చేసుకున్నా కూడా ఆ 27 కూడా సక్రమంగా చూసుకోరు, రోహిణిని తప్ప 26. అందుకని చెప్పి దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చేసి 26 కూడా మొరబెట్టుకుంటారు, మా భర్త మమ్మల్ని సక్రమంగా చూసుకోవడం లేదు అనేటువంటిది. ఆ సక్రమంగా చూసుకోవడం లేదు అనేటటువంటి భావన ఎప్పుడైతే వీళ్ళు వ్యక్తపరిచారో దక్ష ప్రజాపతి చంద్రుడికి శాపం ఇస్తాడనమాట. ఆ శాపాన్ని తొలగించుకోవడం కోసం సోమనాథ క్షేత్రానికి వచ్చేసేసి సోమనాథ జ్యోతిర్లింగంలో తన యొక్క శాపాన్ని 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి తన యొక్క శాపాన్ని పోగొట్టుకున్నాడు. అది వివాహపరమైనటువంటి సమస్యలకి, దాంపత్యపరమైనటువంటి సమస్యలకి చాలా విశేషంగా ఉండేటటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది సోమనాథ జ్యోతిర్లింగం. చంద్రుడికే ఆ యొక్క క్షేత్రంలో శాప విమోచనం జరిగింది. మనం మానవ మాత్రులం చాలా విశేషంగా మనలో ఉన్నటువంటి సమస్యల్ని తృణప్రాయంగా తుంచివేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా మన యొక్క గోత్రనామాలతోటి సోమనాథ జ్యోతిర్లింగంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. సోమనాథ జ్యోతిర్లింగంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా భక్తులందరూ కూడా వారి ఖర్చులతో అక్కడికి రావచ్చు. ఆ వచ్చినప్పుడు మమ్మల్ని కలిస్తే అక్కడ అన్నీ కూడా పూజా సామాగ్రి అవన్నీ కూడా ఉచితంగా మేము అందించడం అనేటువంటి జరుగుతుంది. ఉచితంగానే మాకు పూజా కార్యక్రమంలో మీరు అక్కడ పాల్గొనవచ్చు. శుభమస్తు. ఓకే గురుగారు, అంటే కేవలం ఇప్పుడు మనకు ఎవరైనా వాళ్ళ గోత్రనామాలు ఇచ్చేస్తే కేవలం 200 రూపాయల వ్యయంతో వాళ్ళకి జాతకం చూసి అలాగే వారి పేరు మీద పూజ చేసి మళ్ళీ వాళ్ళకి ప్రసాదం కూడా పంపించి ఇదంతా కేవలం 200 రూపీస్ లో ఎలా పాసిబుల్ అవుతుంది గురుగారు? మనకు కావాల్సింది ధర్మం అమ్మ, మనకు డబ్బు కాదు. నేను ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాను.
నాకులాగనే నా హైందవ సోదరులందరూ కూడా సక్రమంగా జీవనం సాగించాలనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని అంత తక్కువకు పెట్టడం అనేటువంటి జరిగింది. నాకు వచ్చే లాభం ఏం లేదు. ఇందులో మరలా ఎవరైనా సరే అక్కడికి వస్తే మనతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగానే నేను పూజా సామాగ్రి అందిస్తున్నాను. ఆ క్షేత్రంలో 100 మంది రానివ్వండి, 1000 మంది రానివ్వండి, మనతోటి 1000 మంది వచ్చినా కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు వాళ్ళకందరికీ ఉచితంగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. అక్కడ మనం అన్ని కూడా పూజా సామాగ్రి అన్నీ కూడా ఉచితంగానే అందిస్తున్నాం. మనకు వచ్చేదేముండదు, కానీ దీని మూలకంగా 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు నేను 5000 మందికి చేసేవాడిని. వాళ్ళు అన్నారు 5000 మంది కూడా, స్వామి మాకంతా ఉన్నతమైనటువంటి జీవనం సాగిస్తున్నాం మేము, ఇది ఇంకొక బయటకు వెళ్ళి 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది వ్యక్తపరచడం మూలకంగా ఇట్లా బయటికి రావడం అనేటువంటి జరిగింది. నా ధర్మం పాటించేటువంటి సోదరులు అందరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలతోటి సుఖవంతమైనటువంటి జీవనం సాగించాలి అనేటువంటి ఒక చిన్న సదుద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని ఇంత తక్కువ వ్యయానికి 2200 రూపాయలకే మనం నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఒక కాల్ తీసుకున్న తర్వాత జ్యోతిర్లింగ పూజ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ద్రాక్షారామం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా బ్రదర్ గురించి అండి, మా తమ్ముడు గురించి అండి. ఓకే, మీ తమ్ముడి పేరు చెప్పండి అమ్మా. గణేష్ అండి. గణేష్, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 20 ఓకే 9 ఓకే 1988 అండి. 88. ఓకే అమ్మా, సమయం చెప్పండి. ఉదయం 11 గంటల నుండి 11:30 లోపలనండి. ఓకే, జన్మస్థలం చెప్పండి. రామచంద్రపురం అండి. రామచంద్రాపురం. ఓకే అమ్మా, గురుగారు మాట్లాడతారు, వినండి. శుభమస్తమ్మా. నమస్తే అండి. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. అదే అండి, మ్యారేజ్ గురించి తెలుసుకున్నానండి. తప్పనిసరిగా అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం అయింది మీ తమ్ముడిది. లగ్నాత్తు పంచమంలో కుజుడు వక్రీకరణ కలిగి ఉన్నాడు. వివాహం విషయంలో లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయమ్మా. రేపు 2018 ఫిబ్రవరి తర్వాత వివాహపరమైనటువంటి విషయాల్లో అబ్బాయికి ఉన్నతమైనటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది. కుజుడికి సంబంధించినటువంటి జపాలు, మంగళవారం రోజున ఎరుపుగుడ్డ వత్తితోటి దీపారాధనది కైంకర్యాలు చేయడం మూలకంగా విశేషమైనటువంటి ఫలితం మీ తమ్ముడికి రావడం జరుగుతుంది. మంగళవారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో ఎరుపు వస్త్రంతో దీపారాధన చేయించండి మీ తమ్ముడి చేత. ఇంట్లో ఈశాన్యం వలన చాలా విశేషమైన ఫలితం వస్తుందమ్మా. మీకు చెప్పండి ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఫ్యూచర్ లగ్నాత్తు లాభంలో బుధాదిత్య యోగం ఉంది. ఏదైనా నూతనమైనటువంటి వ్యాపారం ఏదైనా చేసుకోమనండి, చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఉద్యోగం కన్నా వ్యాపారంలో మంచి ఫలితం వచ్చే అవకాశం ఈ అబ్బాయికి గోచరిస్తుంది. దశమ స్థానంలో కేతువు ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా రేపు 2018 ఫిబ్రవరి తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఈ అబ్బాయికి వస్తుంది. 2024 వరకు ఉంటుంది. ఈ 7 సంవత్సరాల్లో అతను పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా జాతకంలో గోచరిస్తుంది. ఈ వివాహానికి సంబంధించి అయితే మంగళవారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో వివాహపరమైనటువంటి దోషాలకి ఎరుపుగుడ్డ వత్తితోటి దీపారాధన చేయిస్తూ ఉండండి. శ్రీకాళహస్తి దర్శనం, నిద్ర చాలా విశేషంగా అవసరం అండి. శుభమస్తు. ఓకే గురుగారు, జ్యోతిర్లింగ పూజ విశిష్టత గురించి, అలాగే పూజ ప్రత్యక్షంగా చేయట్లా పరోక్షంగా చేస్తున్నాను, ఆ ఫలితం ఎలా దక్కుతుంది దాని గురించి మాకు తెలియదు. తప్పనిసరిగా అమ్మ, ఆ ఫలితం అనేటటువంటిది మన గోత్రం పేర్లు ఆ క్షేత్రంలో వినిపించడమే చాలా గొప్ప విషయం. మనం వెళ్ళలేకపోవచ్చు, మనం క్షేత్ర దర్శనం చేయలేకపోవచ్చు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వాతావరణం. ఇది చాలా విశేషంగా మనకు ఫలితం రావాలి అనేటువంటిది మన గోత్రం పేర్లు అక్కడ చదివితే చాలు. ఇప్పుడు దేవాలయాలకు వెళ్తాం, దేవాలయాలకి ఏది తిరుపతి వెళ్తాం, తిరుపతి వెళ్ళిపోయి మన గోత్రం పేరు చెప్పమంటే చెప్పడం కుదురుతుందా? కుదరదు. దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఆయన స్మరణం చేసుకోవడానికి తిరుపతి వెళ్ళి దర్శనం కాకుండా బయటికి స్వామి శరణం గోవిందా గోవిందా అనుకుంటూ నమస్కారం చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ యొక్క పరిస్థితి ఆ క్షేత్రం యొక్క మహత్యంలో, ఆ క్షేత్రంలో మన యొక్క గోత్రం పేరుతోటి పూజా కైంకర్యాన్ని మనం నిర్వహించుకోవడం మూలకంగా సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు తప్పనిసరిగా వస్తుంది. మనం వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు. మనం అక్కడ క్షేత్రంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం మనకు రావడం జరుగుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మనం చేయం, పరోక్షంగానే మన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహించేటప్పుడు శివాలయంలో ఆయన సంపూర్ణమైనటువంటి దీక్ష తీసుకొని, ఆయన శివాచార్య అనేటటువంటి దీక్ష తీసుకొని స్వామివారి యొక్క సద్యోజాత శివం, అఘోర శివం, వామదేవ శివం అనేటటువంటి దీక్ష తీసుకొని గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఈశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాల కైంకర్యాలను నిర్వహిస్తూ ఉంటాడు. ప్రతిరోజు మనల్ని తాకి లోపలికి వెళ్తారనుకుంటారు. మనల్ని తాకి లోపలికి వెళ్ళిన ఆయన సహస్ర గాయత్రి చేసుకుంటూ ధావళి అనేటటువంటి శరీరం మీద ధరించి స్వామివారి యొక్క సన్నిధానంలోకి వెళ్ళి పూజా కైంకర్యాలు నిర్వహిస్తాడు. అట్లా మనం కూడా పూర్తిగా
హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఉపనయనం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించుకొని ప్రతి వాళ్ళకి ఉపనయనం ఉంది మనకి. కాకపోతే మనం మాంసాహారం భుజిస్తున్నాము, మద్యం సేవిస్తున్నాము, మనం తిరిగినటువంటి ప్రదేశం లేదు, విచిత్రమైనటువంటి వేషధారణలతో ఉంటున్నాము అనేటువంటి ఉద్దేశంతో మిగిలిన వర్ణాల వాళ్ళందరూ కూడా తమ యొక్క ఉపనయనం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసివేసేశారు. అందరికీ అన్ని వర్ణాల వారికి ఉపనయనం ఉంది. ఇంతకుముందు మాలదాసులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మాదిగ దాసులు అనేటువంటి వాళ్ళు, ఆ దాసులకి ఉపనయనం ఉంది. వాళ్ళకి ఉపనయనం నిర్వహించి వాళ్ళే పూజా కైంకర్యాలు నిర్వహించేవారు. ఆ అవకాశం ఎందుకు పరోక్షంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మనం చేసుకున్నటువంటి పాప ఫలితమే. మనం వదిలేసాం ఆ కార్యక్రమాలన్నీ కూడా. ఈ రోజున ఏ కార్యక్రమం రామకృష్ణ మఠంలో చూడండి ప్రత్యక్షంగా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, ఇస్కాన్ మఠంలో చూడండి వారందరికీ కూడా ఉపనయనాలు చేసేసి, అది వర్ణం వ్యవస్థతో సంబంధం లేదు, ఉపనయనం చేసేసి లోపలికి తీసుకువెళ్ళి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు కూడా చేసుకోవచ్చు. ఉపనయనం అనేటటువంటి క్రియ ఉంటుంది. ఆ ఉపనయనానికి బద్ధులై బ్రహ్మత్వం లభించినట్లయితే మీకు సంపూర్ణంగా గాయత్రి ఉపాసన కైంకర్యాలు మీరు నిర్వహించుకున్నట్లయితే మీకు కూడా దేవాలయ ప్రవేశం ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఉపనయనం అనేటటువంటిది ప్రతి వారికి, హైందవ ధర్మ సోదరులందరికీ కూడా ఉపనయనం అనేటటువంటి క్రియా విధానం ఉంది. అది మన పెద్దవాళ్ళు కానివ్వండి, మన పూర్వీకులు ఇదంతా మనం భరించలేము, మనకు మాంసాహారం అంటే ఇష్టం, మద్యం అంటే ఇష్టం, మనం నోటంటే మనకు నోటికొచ్చినటువంటి మాటల్లా మాట్లాడతాం, ఎదుటివాడిని దూషిస్తూ ఉంటాం. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఉపనయనం అనేటువంటిది మన కుద్రా బాబు అని చెప్పేసి వాళ్ళు వదిలేసారే తప్పితే ప్రతి ఒక్క వర్ణంలో, ప్రతి ఒక్క కులం కాదు, మనకు వర్ణమే, చాతుర్వర్ణాది వర్ణ వ్యవస్థలందరికీ కూడా ఉపనయనం అనే క్రియ ఉంది. ఆ క్రియ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయ దర్శనం చేసుకోవచ్చు, దేవాలయంలోకి ప్రత్యక్షంగా పూజా కైంకర్యాలు నిర్వహించుకోవచ్చు. అది లేకనే పరోక్షంగా మనం చేయించుకుంటున్నాం. దేవాలయాల్లోకి వెళ్ళి, శివాలయంలోకి వెళ్ళాం, పరోక్షంగా మనం పూజా కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది ఎవరి ద్వారా? స్వామివారి యొక్క అక్కడ ఉండే అర్చక స్వామివారి యొక్క చేతికి ఇచ్చేసేసి, స్వామి మా గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించండి. ఇక్కడ ప్రత్యక్షంగా చేతికిస్తున్నారు, ఇక్కడేం పరోక్షంగా మన చేత అక్కడ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు పరోక్షంగా చేయించుకోవాల్సిందే. ప్రత్యక్షంగా చేయించుకోవాలంటే ఉపనయనం వంటి క్రియా విధానం ఉంది, దాని ద్వారా ప్రత్యక్షం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణమైనటువంటి విషయం ఏమిటంటే దైవ సన్నిధానం అనేటువంటి పత్రిక ఉంది. ఆ పత్రిక వారు మన కార్యక్రమం చూసేసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసేసి, స్వామి మాకు 130 మంది మా స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో, మీకు ఏ విధంగానైనా సరే ఈ పూజా కైంకర్యాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా మీరు చేస్తున్నారు, మేము ఉచిత సేవా కార్యక్రమాలు దీంట్లో అందిస్తామని చెప్పేసి వాళ్ళు దైవ సన్నిధానం పత్రిక వాళ్ళు రావడం జరిగింది ముందుకి. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని చెప్పేసి మనసారా ఆశీర్వదిస్తున్నాను వారిని మటుకు. శుభం వస్తున్నా. ఓకే గురుగారు, ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు సంతోషం. మా ఈశ్వరార్పణం. ఇక ఇది వాటి భక్తినిధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.